అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ట్రేడ్ గురు తెలుగు. వీడియో క్వాలిటీ బాగాలేకున్నా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు ఇన్ని రోజులు నేర్చుకుంది కాకుండా దీంట్లో కొత్తగా మీకు నేర్చుకోవడానికి దొరుకుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ కొత్తగా మీరు ఇన్ని రోజులు డబ్బులు లాస్ చేసుకున్నా, లేకపోతే మీరు మార్కెట్ని చూసే విధానం ఎట్లుంటుందో మీది, దీన్ని చూస్తే మీకు కొంచెం డిఫరెంట్గా థింక్ ఎట్లా చేయాలి, ఎట్లా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను ట్రేడ్ చేస్తా కానీ ఈ ఫోన్లో కాదు. ఈ ఫోన్లో చేస్తే రిగార్డింగ్ పర్పస్కి ఈ ఫోను. నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, వేరేది ఏం లేవు. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, డబ్బులు ఓకే, మామూలుగా డబ్బులు జనరేట్ యూట్యూబ్లో డబ్బులు జనరేట్ అయిన తర్వాతనే కొందాం అన్నట్టు నేను చేస్తున్నాను. నా దగ్గర కూడా డబ్బులు లేవు. నేను చేసేది కూడా 1 లాట్ 2 లాట్ 1 లాటే చేస్తా. 1 లాట్ అంటే ఒక 600 800 అట్లా ప్రాఫిట్ తీసి, లాస్ అయినా ఒక 800 to 1000 రూపీస్, ప్రాఫిట్ వచ్చినా ఒక 800 to 1000 రూపీస్, మా అయితే 1500. అంతకంటే నేను ఎక్కువ పోగొట్టుకోను. కాకపోతే నా దగ్గర క్యాపిటల్ లేదు. ఉన్న క్యాపిటల్ ఒక 30,000 40,000 ఉంది. అందులో ఒకటే లాట్ తీసుకోవడానికి అవైలబుల్గా నాకు వస్తుంది. అందులో ఒకటి నేను 1000 అంటే 1500 అంటే పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటా. కానీ నేను ఒక 5 లాట్లు పెట్టి పోగొట్టుకోలేను కాబట్టిగా నేను ఒకటే లాట్తో చేస్తాను. యూట్యూబ్లో కనుక ఒకవేళ మనీ జనరేట్ అయితే సిస్టమ్ కొంటాం, హై క్వాలిటీ మెయింటైన్ చేయడం అయితే తర్వాత చెప్తాం. అదే నేను ఎట్లా ట్రేడ్ చేస్తా సక్సెస్ఫుల్గా నేర్పించడానికే. మీరు వీడియో క్వాలిటీ బాగాలేకున్నా నా వీడియోని ట్రస్ట్ చేసి చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతి మీకు వస్తుంది. అంటే అరే ఇలా కూడా చేయొచ్చా, మార్కెట్ని ఇలా కూడా చేయొచ్చా, ఇలా ఆలోచించాలా, అరే నేను ఇలా ఆలోచించేవాడిని అని మీ థింకింగ్ కొంచెం చేంజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా నాకేం రాదు. మీకు లెఫ్ట్ సైడ్లో టైం చూసుకోవచ్చు, 9:11 అవుతుంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటా, 200 పాయింట్స్ ప్లస్. చూద్దాం మార్కెట్ ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు ప్రజెంట్ ఏం ట్రేడ్ కనిపిస్తలేదు నాకైతే. ఒకవేళ ఏమైనా ట్రేడ్ కనిపిస్తే ఆ ట్రేడ్ ఎందుకు చేసినా, ఏం చేసినా, మీరేం నేర్చుకోవాలి, ఓకే ఈ విధంగా ఆలోచించాలి అని చెప్తాం. మీకు ట్రేడ్ చేయమని నేను ఫోర్స్ చేయట్లేదు. కాకపోతే ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్కే చేస్తున్నా. అంటే డబ్బులు పోగొట్టుకోకుండా నేర్చుకోండి చేయండి అని ఆ పర్పస్కే ఈ వీడియో చేస్తున్నా. బ్లర్ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. కొత్త ఫీల్ వస్తుంది మీకు. అంటే డబ్బులు పోగొట్టుకుంటున్న అలాగా చాలా మంది, వాళ్ళకి చార్ట్ చూసే విధానం రావట్లేదు అనే పర్పస్తో స్టార్ట్ చేసిన. అలాగే నాది కూడా ఏంటంటే ఒక యూట్యూబ్లో ఒక కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకు కూడా కొంచెం డబ్బులు జనరేట్ అవుతుంది కదా, అప్పుడు ఫియర్లెస్ ట్రేడింగ్ చేయొచ్చు కదా అన్న థాట్తో కూడా చేస్తాను. నా స్వార్థము ఉంది అందులో. నాలాగా అయ్యే వాళ్ళు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు అన్న కాన్సెప్ట్ మెయిన్. అందులో నా స్వార్థం కూడా ఉంది. మీరు నేర్చుకోండి. ప్రతి క్యాండిల్ని చూసి ట్రేడ్, ఎవ్రీ క్యాండిల్ని చూసి ట్రేడ్ చేయొద్దు. ఎవ్రీ క్యాండిల్ ట్రాప్ చేస్తుంది. ఒక ప్రాపర్ సెటప్ కావాలి మనకి. ప్రాపర్ సెటప్ దొరికితే రిస్క్ మనం రెడీ. అసలు ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా, రిస్క్ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా చేయడం అనేది అది మూర్ఖత్వం అవుతుందండి. డబ్బులు పోయినా పర్లేదు కానీ ట్రేడింగ్ సెటప్ నమ్మి చేస్తే మనకు ఆ ఫీల్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ 454 to 25 దగ్గర ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్. చూద్దాం ఏమవుతుంది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూద్దాం. లేకపోతే ఒకవేళ ట్రేడ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో కింద పైన ఒక 150 200 పాయింట్స్ కొట్టేస్తాను. ఇది బయింగ్ అయింది నిన్న, ఇది ప్రాఫిట్ బుకింగ్ అయింది. మళ్ళీ ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఈ మూవ్ కొనడానికి వచ్చారు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఈ మూని కొనడానికి వచ్చారు. నెక్స్ట్ ఏమైందంటే ఇది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళా ఓ బయర్స్ కొన్నారు. కాబట్టి నెక్స్ట్ మూవ్ అనేది ఇట్లా రావచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మార్కెట్ ఓపెన్ అవుడుతోటి ఇట్లా రావచ్చు అనుకుంటున్నా. అంటే వస్తుందా రాదా తెలియదు. అంటే ఇది బయింగ్ జరిగిందండి. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు కదా,
ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, మళ్ళా ఇక్కడ ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ సేల్ చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు, ఇక్కడ సేలింగ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ సేల్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొన్నారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొన్నారు. అప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 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 ఏమైతుంది మీకు క్లియర్గా చెప్తామేనండి. మార్కెట్ అట్లా పైననే ఓపెన్ అయిందా, నేను ట్రేడ్ తీసుకోలేదు కాకపోతే అట్లా చెప్తున్నా నేను. మార్కెట్ పైననే ఓపెన్ అయిందంటే చూద్దాం, ఒక 5 మినిట్స్ చూద్దాం. అంటే మనం ఆలోచించే విధానం ఈ విధంగా ఉండాలంటున్నా. ఇది బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ బై చేసారు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ బై చేసారు, తర్వాత ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసారు. ఓకేనా, ఇక్కడ ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసారు, ఈ ఈ ఈ సేల్ని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ సేల్ చేసారు. డబల్ ఫోర్స్తో కిందకి వచ్చింది కదా. నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేదు, తీసుకుంటా, చూసి తీసుకుంటా. 5 మినిట్స్ క్యాండిల్ ఆగి తీసుకోవాలి. లాస్ట్ డే హైలో క్లోజ్ కూడా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుందండి. లాస్ట్ డే హైలో క్లోజ్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది మనకు. టుడే 5 మినిట్స్ హైలో క్లోజ్ కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుందండి. మనం హైలో కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ అది జస్ట్ మైండ్లో ఉంటే సరిపోతుంది. చూద్దాం. మనము ఇండెక్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ డే చార్ట్ని ఓపెన్ చేసి చూడాలి. డే చార్ట్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత దాన్ని బయర్ కంట్రోల్ చేస్తుర్రా, సేలర్ కంట్రోల్ చేస్తుర్రా, లేకపోతే బయర్ అండ్ సేలర్ ఇద్దరు కంట్రోల్ చేస్తుర్రా అని చూడాలి. చూసిన తర్వాత ఒకవేళ బయర్ కంట్రోల్ చేస్తారు అనుకుందాం, ఇంట్రాడేలో రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేయొద్దు, సపోర్ట్ మీద ట్రేడ్ చేయాలి. ఒకవేళ సేలర్ కంట్రోల్ చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు మనం సపోర్ట్ మీద ట్రేడ్ చేయొద్దు, రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేయాలి. ఒకవేళ బయర్ సేలర్ ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు అనుకుందాం డే చార్ట్ని, అప్పుడు సపోర్ట్ మీద ట్రేడ్ చేయొచ్చు, రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేయొచ్చు. అది మనం మెయిన్గా స్టాక్స్ కానివ్వండి, ఇండెక్స్ కానివ్వండి, ఏదైనా సరే డే టైం ఫ్రేమ్ చార్ట్ని చూడకుండా ఇంట్రాడే చేయొద్దు. ఇది మెయిన్, ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, ఇది ఫస్ట్ రూల్ అనమాట. మార్కెట్ డే టైం ఫ్రేమ్లో నెగిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో నెగిటివ్ ఉంది. చూద్దాం, నేను ఇంకా ట్రేడ్ చేయలేదు, చెప్తా. అంటే నేను ఒకవేళ ట్రేడ్ చేస్తే ఎందుకు చేసినా అనేది చెప్తా, మీరు అది నేర్చుకోండి, అది ప్రాక్టీస్ చేయండి. మనం ట్రేడ్ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవాలి. లాస్ అయినా మనకు లాస్ అయింది అని రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఓకేనా, నా సెటప్ నడవలేదు, ఓకే సేమ్ సెటప్ ఐ విల్ ట్రై టుమారో అన్నట్టు వెళ్ళాలి, అంతేనా. చూస్తూ ఉండండి, కొంచెం ఆకలి అవుతుంది, టిఫిన్ చేస్తా.
बॉम्बे में स्टॉक मार्केट की घंटी बजती है ना रोज, बॉम्बे में स्टॉक मार्केट की घंटी बॉम्बे में स्टॉक
మార్కెట్ ఓపెన్ అవ్వడంతో పైకే పోయింది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మార్కెట్ ఇలా పైకి పోయింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే అంటే ఇక్కడ నుంచి కొన్న వాళ్ళలో ఎవరైతే ప్రాఫిట్ అయింది నాకని ప్రాఫిట్ బుక్ చేస్తారు కదా, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మార్కెట్ కిందకి రాకపోయింది అనుకో, అయితే బయర్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఈ మూని నేను మిస్ అయినా, ఇప్పుడు నువ్వు మిస్ అయినావు, నేను మిస్ అయినా, ఈ మూని నువ్వు మిస్ అయినా, నేను మిస్ అయినా, అప్పుడు మనం ఇక్కడ కొనాలి. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు మార్కెట్ పైకి అయిపోతుందా అని వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొనడానికి వస్తారు. అప్పుడు ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవాలి, తర్వాత సెకండ్ టార్గెట్ చిన్న 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 టార్గెట్లు పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఎంట్రీ అనేది దొరకట్లేదండి, ఎంట్రీ లేదు, అక్కడ ప్రాపర్ ఎంట్రీ లేదు. ప్రాపర్ ఎంట్రీ అంటే మనం ట్రేడ్ తీసుకుంటే ఒక 70-80% వస్తుందిరా, ట్రేడ్ సక్సెస్ అవుతుందిరా అనే ట్రేడ్లే తీసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ ప్రాపర్ ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ బై చేసిన వాళ్ళలో ఒక 10% 15% ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత, ఆ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం స్లో అవుతుంది. అంటే అగ్రెసివ్, ఇప్పుడు ఇది ప్రాఫిట్ బుకింగ్ కిందకి వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చింది అనుకో, అప్పుడు బయింగ్ సెల్లింగ్ న్యూట్రల్ ఉన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ఇట్లా పోయి కొంచెం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఆగింది అనుకో, బయర్ స్ట్రాంగ్ ఉన్నట్టు. బయర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ మూని నువ్వు మిస్ అయినా, నేను మిస్ అయినా, ఇక్కడ కొనడానికి వస్తాం. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసినాడు, నువ్వు బుక్ చేసినా, నేను బుక్ చేసిన, అరే ప్రాఫిట్ బుక్ అయింది కదా, ఇంకో ట్రేడ్ చేద్దాం అన్నట్టు వాడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తాడు. మనం కూడా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని ట్రేడ్ చేయాలి. ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవాలి, తర్వాత చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీడియో బాగా లెంత్ అవుతుంది. ఒకవేళ మనకు 10 లోపు ట్రై చేస్తాం, 10 లోపు ట్రేడ్ దొరికితే 10 లోపు ట్రేడ్ చేద్దాం, లేకపోతే 10 వరకే రికార్డింగ్ చేసి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న 2.25 minutes అయిపోయింది. వీడియో లెంత్. ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు అనమాట. ఇక్కడ తీసుకున్నారు కదా, बॉम्बे में ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకోవద్దంటే ఒకరు చెప్తా వినండి. ఇక్కడైతే ఎవరైతే కొన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగే చేయలే, వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసేదో తెలియదు.
నేను చెప్పేది అర్థమైందా? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నామండి. ఎగ్జాంపుల్‌గా చూడండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. మనం ఒక క్యాండిల్ మొమెంటం బ్రేక్ అయితే ప్రాఫిట్ బుక్ చేద్దామని కూర్చున్నాం. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు క్యాండిల్ మొమెంటమే బ్రేక్ కావట్లేదు. మనం ఎట్లా ప్రాఫిట్ బుక్ చేస్తాం? నేనైతే ప్రాఫిట్ బుక్ చేయను. ఓకేనా? ఇంత మొమెంటంలో ఇంత మొమెంటంలో క్యాండిల్ బ్రేక్ డౌనే కాలేదు. అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగదు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ మార్కెట్ ఇక రెడ్ క్యాండిల్ ఫామ్ గానే రెడ్ క్యాండిల్ బ్రేక్ అవ్వడంతో చాలా మంది ట్రేడ్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ప్రీమియం డీకే అవుతున్నాలే, లేకపోతే వాళ్ళు భయపడి కొంతమంది పైకి పోయింది మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కిందికి పోతుందేమో అని భయపడి ఎగ్జిట్ అయిపోయిన చాలా మంది మిస్టేక్ చేసినాలే. మనకి ఇది ప్రాపర్ ఎంట్రీ కాదు. మన ప్రాపర్ ఎంట్రీ ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్. ఇది ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత ఇక్కడ హోప్ బయర్స్ వచ్చి గ్రీడీ క్రియేట్ చేసిన తర్వాత హోప్ బయర్స్ గ్రీడీ క్రియేట్ చేసిన తర్వాత మనము ఈ మూని మిస్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంటారు. మనం డబుల్ ఫోర్స్ ఎక్కడైతుందో అక్కడ మనం కొనాలి. ఇక్కడ మిస్ అయిన వాడు కొంటాడు 1/4, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన వాడు కొంటాడు 2/4. మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. చిన్న టార్గెట్ ఫస్ట్ది డే హై పెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ డే హై పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఇలా ఆలోచించాలి మనం. చూద్దాం, ట్రేడ్ దొరికితే చేయాలి, కానీ ఎందుకు ట్రేడ్ చేస్తున్నా అనేదే చెప్తా నేను. అది మీరు నేర్చుకోండి, సరేనా? ఒక్కొక్కసారి ఫోన్లో రికార్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే
క్యాండిల్ రూపం మారిపోతుంది. ఇప్పుడు ఇట్లుంది 5 మినిట్స్ క్యాండిల్, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూద్దాం. ఎందుకంటే హైలో క్లోజ్ కొంచెం డిఫరెంట్ చూపిస్తుంది. డే క్యాండిల్ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ డే అన్నమాట. ఓకేనా, ప్రైజ్ యాక్షన్ పైకే అయింది. డేలో ప్రైజ్ యాక్షన్ మార్నింగ్ నిన్న చూస్తే ఇట్లా బై అయింది కదా, ఇది ఇది ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఇది బై అయింది. నిన్న కిందికినే క్లోజ్ చేసింది, చిన్నగా పైకి క్లోజ్ చేస్తుంది. అయితే మనకు ఒక్క రిస్క్ తీసుకుందాం. నేను తీసుకుంటా, ఒక్క రిస్క్ ట్రేడ్ చేస్తా. అది ఎప్పుడంటే అది నా 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 దాంట్లో రావాలి, అంటే నా సెటప్లోకి రావాలి. ఇట్లా నా సెటప్లోకి వస్తే ట్రేడ్ చేస్తా, లేకపోతే చేయను. చూద్దాం. ట్రేడ్ దొరకకుండా పర్లేదు, కానీ మనము అదే ట్రేడ్ చేయాలని ఆతృతగా పోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు తప్ డబ్బులు సంపాదిస్తామని పోతున్నాం, కానీ డబ్బులు పోతాయి అని కూడా తెలుసుకోవాలి కదా. ఒకవేళ మిస్ అయితే డబ్బులు పోతాయి, ఎంత బాధ ఉంటుందండి. అట్లా డబ్బులు వస్తాయేమో అని చేయడానికి పోతే ఇప్పుడు డబ్బులు పోతాయి కూడా. పది లోపు ట్రేడ్ దొరికేలా కనిపిస్తలేదు, టైం పడుతుందేమో. ఇంకా లాంగ్ వీడియో పెద్దమని చూస్తున్నా కానీ ఏమవుతుందంటే, లాంగ్ వీడియో కదా, దీంట్లో ఏం చూద్దామని వ్యూవర్స్ కష్టంగా ఫీల్ అవుతారేమో అని పెట్టట్లే. ఇట్లా వస్తే ట్రేడ్ చేద్దామని కూర్చున్నా నేను. ఇట్లా బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత బై చేద్దామని కూర్చున్నా. 10 లోపు చేద్దాం, 10 లోపు చూద్దాం, దొరికితే చేద్దాం ట్రేడ్ 10 లోపే, లేకపోతే రికార్డింగ్ అయితే బంద్ చేస్తా. ఒకవేళ ఏమైనా ఉంటే షార్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తా. ఓకేనా, మెయిన్గా అండి ఒకటి నేర్చుకోండి, డబ్బులు పోతాయి, కానీ ఆ పోయే డబ్బులు 10 సార్లు చేస్తే 2 నుంచి 3 సార్లు పోవాలి. డబ్బులు వస్తే 7 నుంచి 8 సార్లు రావాలి. అలాంటి ట్రేడ్ సెటప్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డబ్బులు సంపాదిద్దామని గ్రీడీలో పోవద్దు. అసలు నువ్వు ఎందుకు ట్రేడ్ చేస్తున్నావు, దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకేనా.
ఇది సేలింగ్ కాదండి, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్. మనం దీనికోసమే వెయిట్ చేసేది. ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్, ఇది ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, సేలింగ్ కాదు, అది ప్రాఫిట్ బుకింగ్. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికేలా ఉందండి, చూద్దాం. స్టాప్ లాస్ అనేది 600 అవుతుంది మనది, అన్నిటి అయితే 150 పాయింట్స్ అట్లా వస్తుంది. ఇంకా తీసుకోలేదు, చూస్తున్నా ఇక ట్రాపింగా లేకపోతే ఏందని చూస్తున్నా. ఇది ట్రాప్ చేసేదేమో కానీ నాకు ఇంకా బెలూనెస్ రావట్లేదు ఈ ట్రేడ్ మీద తీసుకుందామని. చూద్దాం, తీసుకుంటే చెప్తా, నేను ఎందుకు తీసుకున్నానని చెప్తా.
ట్రేడ్ తీసుకుందాం అంటే టైం ఏమో 10 అవుతుంది, ఆఫీస్ టైం అవుతుంది. 10 లోపు ఏమో దొరకలేదు భాయ్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ట్రేడ్ ఏమో దొరకలేదు. ఒకవేళ ఇక్కడే ట్రేడ్ చేసుకుందాం అనుకున్నా, కానీ అది నాకు డౌట్ వస్తుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు డే లో కొడుతుంది, ఐసిఐసి బ్యాంకు డే హై కొడుతుంది, ఎస్బీఐ న్యూట్రల్గా ఉంటుంది. ఒకవేళ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి వన్ సైడ్ ఉంటే ట్రేడ్ తీసుకునేటోని, లేకపోతే ఐసిఐసిఐ ఎస్బీఐ వన్ సైడ్ ఉన్న డే హెచ్డిఎఫ్సి లో కొడుతున్నా ట్రేడ్ తీసుకునేటోని. మనం బ్యాంక్ నిఫ్టీ జస్ట్ డబ్బలు ఒక ట్రైన్కి వెనక భోగిలు ఉంటాయి చూసారా, అలాంటివి. ఇంజన్ అనేది బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవి ఈ హార్ట్ ఆఫ్ ది బ్యాంక్ అన్నమాట. అర్థమైందా? ఓకే అండి, క్లోజ్ చేద్దాం. మనకు ట్రేడ్ దొరకలేదు, మళ్ళీ రేపటి లైవ్లో చూద్దాం. ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది జస్ట్ డబ్బా మాత్రమే. నేను ఇక్కడ ట్రేడ్ సిగ్నల్ వచ్చినా ట్రేడ్ చేయలేదంటే అది ఇంజన్ వల్ల. ఇంజన్ అనేది బ్యాంక్స్. మన ట్రేడ్లో సక్సెస్ అవ్వాలంటే ఇంజన్ని చూడాలి, ఇంజన్ కూడా చూడాలి. సైకాలజీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీని నడిపించే బ్యాంక్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయనే చూడాలి. ఓకేనా? మళ్ళీ రేపటి లైవ్లో కలుద్దాం, రేపటి లైవ్ రికార్డింగ్లో కలుద్దాం. ఇలా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇలా బై అయింది, ఇక్కడ ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే నేను బై చేద్దాం అనుకున్నా, కానీ ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ కాలేదు, నేను బై చేయలేదు. అంటే ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకునే దానికంటే ట్రేడ్ చేయకుండా డబ్బులు సేవ్ చేసుకున్నా అనుకోండి, అది ఒక విన్నింగ్ ట్రేడ్ లాంటిదే నాకు. ఓకేనా? ట్రేడ్ దొరికితే చేయండి, లేకపోతే వద్దు. నేర్చుకొని చేయండి, ఆతుతో వద్దు. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, మార్కెట్ ఇవాళ ఉండి రేపు ఆగిపోతుందని కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది మార్కెట్. కాకపోతే నేర్చుకోవడమే మన పని. కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక 6 months నుంచి 1 yearలో మీకు మంచి ట్రేడర్ అవుతారు. నాలాగా ట్రాప్ అయ్యేటోళ్ళు వేరే వాళ్ళకి ట్రాప్. చాలా మంది మార్కెట్ పైకి పోతుందని ఇక్కడ మార్కెట్ పైకి పోతుందని కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. నేను బచాయించిన అంటే వాళ్ళు పోగొట్టుకునే దగ్గర నేను ట్రేడ్ చేయకుండా ఆగిపోవడం వల్ల నేను కూడా ట్రేడ్ చేసి గెలిచినట్టే కదా. ట్రేడ్ చేయకుండా పర్లేదు, విన్నింగ్ ట్రేడ్ చేయాలి. 70-80% విన్నింగ్ ఉన్న ట్రేడ్ చేయాలి. ఓకేనా? ఆ ట్రేడ్ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ ఇంజన్స్ చూసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్, కోటాక్, ఇవన్నీ బ్యాంక్స్ చూసుకోవాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూసుకోవాలి. మళ్ళీ రేపటి లైవ్ రికార్డింగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో నేను చాలా చెప్పాను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.